అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క వారం రోజుల్లోపు మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఈరోజు జూన్ 13వ తేదీ కదా, జూన్ 20, 25వ తేదీలోగా అనేక సంచలనమైన అంశాలు బయటకు వస్తాయి. కళ్ళు బైర్లు కమ్మే అంశాలు, ఒళ్ళు గగురు పొడిచే అంశాలు కొన్ని బయటకు వస్తాయి. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏమేమి జరిగాయి, ఏమేమి తప్పులు జరిగాయి, కుంభకోణాలు కావచ్చు, మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది, అసలు తాగిన మందు ఎవరు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎవరు ఆర్డర్ ఇచ్చారు, అది తయారీకి అయ్యే కాస్ట్ అంతా, ఈ మద్యం కుంభకోణం వ్యవహారం ఏంటి, దాని మీద కొన్ని అంశాలు, కళ్ళు బయర్లకు అమ్మే అంశాలు బయటకు రాబోతున్నాయి. అలాగే అప్పులు ఏ డోర్ నుంచి, ఎటువైపు నుంచి, ఏ అడ్డగోలుగా ఎంతెంత అప్పు చేశారు, ఏ విధంగా అప్పు చేశారు, దానిలో నిబంధనలను ఏ విధంగా అతిక్రమించారు, ఇది కూడా బయటకు రాబోతుంది. ఇవన్నీ కూడా అందరూ ఊహించినవే. కానీ ఎవరు ఊహించినది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అంశం. అది కూడా ఒక వారం 10 రోజుల్లో సంచలనం కాబోతోంది. ఆల్రెడీ తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశమే సంచలనం. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు సెక్రటేరియట్కి కూడా వెళ్లకుండా ఫామ్ హౌస్లో కూర్చొని చేసింది ఇదే. ఎవడెవడు ఏమేమి ఫోన్లు మాట్లాడుతున్నాడు, వాడిని ఎలా దొంగ దెబ్బ తీయాలనే మాట్లాడారు. సో పాపం పండింది. పాపాలు ఎక్కువ కాలం ఉండవుగా, పాపం పండింది, అధికారం మారింది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పాపాలన్నీ ఒక్కొక్కటి ఆ పాపాల చిట్టాలు బయటకు వస్తున్నాయి, అనుభవిస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్లు ట్యాప్ చేశారు. రఘురామకృష్ణరాజు గారు ఈ విషయాన్ని ధృవీకరించారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ విషయాన్ని అనేక సార్లు చెప్పారు. నారా లోకేష్ గారు అనుమానించారు, చంద్రబాబు గారు అనుమానించారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఆ అనుమానం ఉంది. సో ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ మీద ఖచ్చితంగా విచారణ జరిపించే అవకాశం ఉంది. అయితే దానికి ఏంటంటే చిన్న కలుగు దొరకాలి. ఇప్పుడు చిన్న కలుగు దొరికితే కదా దానిలోకి దూరేది. సో అందుకు ఒక చిన్న కూపీ లాగాలి. ఒక చిన్న కూపీ లాగితే దాని నుంచి మొత్తం లాగడానికి ఉంటుంది. సో అది జరగాలి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించిన కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు అప్రూవర్గా మారాలి, సరెండర్ అయిపోవాలి ప్రభుత్వానికి. అది జరుగుద్ది. ప్రస్తుతం ఇంటర్నల్గా అదే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారము, లేదంటే ఈ మంత్రుల ప్రమాణ స్వీకారం నిన్న జరిగింది కదా. సో ఇప్పుడు మంత్రుల బాధ్యత స్వీకరణలు అన్నీ జరుగుతున్నాయి కదా. ఈ బాధ్యతల స్వీకరణ తర్వాత వాళ్ళు దృష్టి పెట్టబోయే ఫస్ట్ అంశం ఇదే, ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయనే సంగతి వాళ్ళకి తెలుసు. మరి ఆ ట్యాపింగ్ చేసిన పాపం ఊరికే వదిలేయకూడదు కదా. అందుకే ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు భాగస్వాములు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, దానికి ఎక్కడెక్కడ పరికరాలు కొన్నారు, ఎంతెంత ఖర్చు చేశారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద కుంభకోణం, చాలా పెద్ద తప్పు. వ్యక్తిగత భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్టు. దాన్ని కనుక చట్ట ప్రకారం నిరూపిస్తే చాలా పెద్ద శిక్ష పడుతుంది. ప్రజల ముందు దోషిగా నిలబెట్టవచ్చు, కోర్టు ముందు కూడా దోషిగా నిలబెట్టవచ్చు, ఆధారాలు పూర్తి స్థాయిలో చూడగలిగితే. అందుకు ఈ కొత్త ప్రభుత్వం రెడీ అవుతోంది. నిన్న ఈరోజు ఈ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఇదే డిస్కషన్. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, అలాగే కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళలో ఇదే డిస్కషన్ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ మీదే. మద్యం కుంభకోణం కంటే, లేదా ఈ ఇసుక, లేదా విధానపరమైన నిర్ణయాలు, లేదా అప్పులు, ఈ భూ కేటాయింపులు, వీటన్నిటికంటే కూడా ఫోన్ ట్యాపింగ్ మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నాము అని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళ అనుమానం ఏంటంటే దాదాపుగా 35 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అందులో చంద్రబాబు గారి ఫోను, నారా లోకేష్ గారి ఫోను, వాటితో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అని వాళ్ళ అనుమానం. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే ప్రాథమిక సమాచారం ఉన్నవాళ్ళు కొంచెం కూపీ లాగడానికి ఎవరికి వాళ్ళు కాస్త సొంతంగా ఇన్వెస్టిగేట్ చేసి కొంతమంది అధికారులు, అంటే దీనిలో భాగస్వాములుగా ఉన్న అధికారులను ప్రైవేట్గా మాట్లాడుతున్నారంట. మేబీ నేను అనుకోవడం, నాకున్న సమాచారం ప్రకారం ఇది ఒక పెద్ద సంచలనమే కాబోతోంది, ఒక పెద్ద సంచలన వ్యవహారంగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్క 10 రోజులు ఇప్పుడు అంతా సైలెంట్గా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవ్వడము, ప్రమాణ స్వీకారాలు, బాధ్యతల స్వీకరణ అంతా కూడా అద్భుతంగా సైలెంట్గా సాఫీగా జరిగిపోతుంది. ప్రస్తుతానికి ఏమీ సంచలనాలు బయటకు రాలేదు. కానీ ఎప్పుడైతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఒక్కొక్కటి వీళ్ళు తవ్వి బయటకు తీస్తారో అప్పుడు సంచలనాలు మొదలవుతాయి. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పార్టీ నాయకులతో 1 by 1 రివ్యూలు మీటింగులు పెడుతున్నారు. సో ఇవన్నీ చూస్తే ఒక్క 15 రోజుల్లో, ఒక వారం నుంచి 15 రోజుల మధ్య కొన్ని ఘాటు అంశాలు బయటకు రాబోతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దానిలో అత్యంత ప్రాధాన్యమైనది ఫోన్ ట్యాపింగ్ అంశమే. కొంతమంది జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఈవెన్ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెప్పించుకున్నారంట. తెప్పించుకొని వాళ్ళు కూడా ఆ నియోజకవర్గంలో వాళ్ళ శత్రువుల యొక్క ఫోన్లు ట్యాప్ చేశారంట. సరే, అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది చూడాలి. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం అయితే మాత్రం ఖచ్చితంగా సంచలనం కాబోతోంది. ఇప్పుడు తెలంగాణలో జరిగిన కంటే మేబీ ఇదే పెద్ద సెన్సేషన్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఏం చేసినా గట్టిగా చేస్తాం కదా. వాళ్ళకంటే మనం కొంచెం తెలివైన వాళ్ళం, వాళ్ళకంటే మనం కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళం, వాళ్ళకంటే మనం కొంచెం చైతన్యం ఉన్న వాళ్ళం. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకంటే మనమే ఎక్కువ పాపాలు మూట కొట్టుకుంటాం. అవన్నీ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.